మిత్రులారా, ఈ విశాల ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా, ఆఫీసులో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, లేదా 4 రౌళ్ల మధ్య ఉన్నా, మనం ఒక ముసుగు ధరించి బతకాలి. సమాజం కోసం నవ్వుతూ ఉండాలి. ఇతరుల కోసం మనల్ని మనం మార్చుకోవాలి. కానీ ఈ ప్రపంచం మొత్తంలో ఇవన్నీ పక్కన పెట్టి మనం మనలా ఉండగలిగే ఏకైక పవిత్ర ప్రదేశమేది? అది మన ఇల్లు. మన ఇల్లు మనకు ఒక సురక్షితమైన కోట. కానీ ఈరోజు మీ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. మీరు రోజంతా కష్టపడి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు, ప్రశాంతంగా కాసేపు మీకు నచ్చినట్లు ఉందామనుకున్నప్పుడు, అడగకుండానే, కనీసం సమాచారం ఇవ్వకుండానే ఎవరో ఒకరు మీ ఇంట్లోకి వచ్చేస్తున్నారా? వారు రాగానే మీరు మీ అలసటను దాచుకుని బలవంతపు చిరునవ్వుతో వారిని ఆహ్వానిస్తూ మళ్లీ ఆ సామాజిక ముసుగు ధరించాల్సి వస్తోందా? అయితే ఇది ఒక హెచ్చరిక. మీరు మీ సొంత ఇంట్లోనే మీ స్వేచ్ఛను కోల్పోతున్నారు. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏ ప్రదేశంలో అయితే మనిషి తన సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఇతరుల కోసం బతకాల్సి వస్తుందో ఆ ప్రదేశం నరకంతో సమానం. మీ ఇల్లు మీకు స్వర్గంలా ఉండాలి. కానీ పిలవని అతిథుల నిరంతర రాక వల్ల అది ఒక పబ్లిక్ ప్లేస్లా మారుతోంది. దీనిని మనస్తత్వశాస్త్రం డోర్బెల్ యాంగ్జైటీ అని పిలుస్తుంది. అంటే కాలింగ్ బెల్ మోగగానే సంతోషం కలగాల్సింది పోయి, అయ్యో మళ్ళీ ఎవరొచ్చారో, ఇప్పుడు వీరికి కాఫీలిస్తూ గంటల కొద్దీ మన సమయాన్ని వృధా చేసుకోవాలా అనే భయం మీలో మొదలవుతుంది. మిత్రులారా, లోతుగా ఆలోచించండి. మీ ఇంట్లో మీరు మీకు నచ్చిన బట్టలు వేసుకోలేకపోతున్నారా? మీ జీవిత భాగస్వామితో లేదా పిల్లలతో మనసు విచిపి మాట్లాడుతుండగా ఎవరో ఒకరు మధ్యలో వచ్చి ఆపివేస్తున్నారా? వారు మీ సోఫాలో కూర్చుని మీ టీవీ చూస్తూ మీ ప్రశాంతతను వాడుకుంటుంటే మీరు మాత్రం వారు ఎప్పుడు వెళతారా అని ఒక మూలను కూర్చుని ఎదురుచూస్తున్నారా? ఇది మీ మంచితనం కాదు, ఇది మీ బలహీనత. పొరుగువారితో, బంధువులతో మంచి సంబంధాలు ఉండాలి. అది మన సంస్కృతి. కానీ ఆ సంబంధం మీ ప్రాథమిక స్వేచ్ఛను బలి తీసుకునేలా ఉండకూడదు. ఎవరైతే మీ సమయాన్ని, మీ ఏకాంతాన్ని గౌరవించరో వారికి మీ ఇంట్లోకి ప్రవేశించే హక్కు లేదు. మన పురాణాల్లో కూడా గడపకు ఒక విశిష్టత ఉంది. గడప అంటే కేవలం చెక్కతో చేసినది కాదు, అది మీ జీవితానికి ఒక లక్ష్మణ రేఖ. ఆ రేఖను దాటి ఎవరిని లోపలికి రానివ్వాలో నిర్ణయించాల్సింది మీరు మాత్రమే. ఒకసారి మీరు అందరినీ అనుమతించడం మొదలుపెడితే క్రమంగా మీ ఇంటిపై మీ నియంత్రణ పోతుంది. మీరు ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు తినాలి అనేది కూడా వచ్చే అతిథుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది మెల్లగా మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చివరికి మీ ఇంట్లో మీరు ఒక యజమానిలా కాకుండా ఒక పనివాడిలా మారిపోతారు. కాబట్టి మిత్రులారా, ఈ రోజు నుండే ఒక నిర్ణయం తీసుకోండి. మీ ప్రశాంతతను పాడు చేసే హక్కు ఎవరికీ ఇవ్వకండి. మొహమాటానికి పోయి మీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టకండి. మీ ఇల్లు ఒక కోటగా ఉండాలి. అందులో మీరు రాజులా బతకాలి. ఈ వీడియోలో మనం ఇలాంటి వ్యక్తుల వల్ల ఆర్థికంగా, సామాజికంగా మీరు ఎంత నష్టపోతున్నారో ఇంకా లోతుగా తెలుసుకుందాం. మిత్రులారా, మనం మన వ్యక్తిగత స్వేచ్ఛను ఎలా కోల్పోతున్నామో తెలుసుకున్నాం. ఇప్పుడు అంతకంటే ప్రమాదకరమైన, మన కంటికి కనిపించని ఒక నష్టం గురించి మాట్లాడుకుందాం. అదే మన మానసిక ప్రశాంతత. మీరెప్పుడైనా గమనించారా? కొందరు వ్యక్తులు మీ ఇంట్లోకి వచ్చి వెళ్లిన తర్వాత మీ ఇంట్లో గొడవలు జరగడం, లేదా మీకు విపరీతమైన నీరసం, తలనొప్పి రావడం జరుగుతుందా? మీరు ఏ తప్పు చేయకపోయినా మీ ఇంటి వాతావరణం ఒక్కసారిగా బరువుగా మారిపోయినట్లు అనిపిస్తుందా? అయితే వినండి, మీరు మీ ప్రశాంతతను ఇతరులకు ఉచితంగా ధారపోస్తున్నారు. మనస్తత్వశాస్త్రం ప్రకారం ప్రతి మనిషికి తనకంటూ ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది. అది భౌతికంగానే కాదు, మానసికంగా కూడా చాలా అవసరం. మీ ఇంట్లోకి అడగకుండా, సమయం సందర్భం లేకుండా వచ్చే వ్యక్తులు కేవలం మీ సోఫాలో కూర్చోవడం లేదు, వారు మీ మెదడులోని ప్రశాంతమైన ఆలోచనలను చెల్లాచెదురు చేస్తున్నారు. మీరేదైనా ముఖ్యమైన పని మీద దృష్టి పెట్టాలనుకున్నప్పుడు, లేదా మీ కుటుంబంతో కలిసి ఒక మంచి సమయాన్ని గడపాలనుకున్నప్పుడు హఠాత్తుగా ఎవరో ఒకరు వచ్చి పడితే మీ మెదడులో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ విడుదలవుతుంది. దీనివల్ల మీకు తెలియకుండానే చిరాకు, కోపం, అలసట పెరుగుతాయి. మీ ఇల్లు మీకు విశ్రాంతినివ్వాల్సిన చోటు, కానీ ఇలాంటి చొరబాట్ల వల్ల అది ఒత్తిడినిచ్చే కేంద్రంగా మారుతోంది. ఆచార్య చాణక్యుడు ఒకచోట ఇలా అంటారు, ఏ వ్యక్తైతే తన ఆత్మగౌరవాన్ని పక్కనబెట్టి ఇతరుల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటాడో అతనికి సమాజంలో గుర్తింపు ఉండదు. సరే కదా, కనీసం తన ఇంట్లో కూడా ప్రశాంతత దొరకదు. చూడండి మిత్రులారా,
అతిథిని దేవుడిలా భావించడం మన సంస్కృతి. కాని ఆ దేవుడు కూడా భక్తుడి సంకల్పాన్ని బట్టి వస్తాడు. చెప్పకుండా మీ పనులను ఆపి గంటల తరబడి వ్యర్థమైన ముచ్చట్లు పెట్టే వ్యక్తిని అతిథి అనరు. అతన్ని మీ ప్రశాంతతను దోచుకునే నిశ్శబ్ద దొంగ అనాలి. ఈ వ్యక్తులు మీ ఇంట్లో కూర్చుని చేసేదేంటి? ఎవరికో జరిగిన గొడవలు, ఎవరి ఆర్థిక సమస్యలు లేదా పనికిరాని రాజకీయాలు. ఈ నెగటివ్ మాటలన్నీ మీ ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని హరించివేస్తాయి. మీరు మీ పిల్లలతో గడపాల్సిన సమయాన్ని, మీ భాగస్వామితో మాట్లాడాల్సిన క్షణాలను వీరు హరిస్తున్నారు. అత్యంత భయంకరమైన విషయమేమిటంటే, మీరు మొహమాటపడి వారిని భరిస్తున్న కొద్దీ వారిలో నేను ఎప్పుడైనా వీరి ఇంటికి వెళ్ళొచ్చు, వీరు నన్ను ఏమీ అనరు అనే చులకన భావం పెరుగుతుంది. మీరు వారిని గౌరవిస్తున్నారని మీరనుకుంటున్నారు, కానీ వారు మిమ్మల్ని లోకువగా చూస్తున్నారు. మిత్రులారా, ప్రశాంతత అనేది కొనుక్కుంటే దొరికేది కాదు, అది మీరు నిర్మించుకోవాలి. మీ ఇంటిని ఒక ధర్మశాలలా మార్చకండి. ఎవరు రావాలో, ఎంతసేపు ఉండాలో మీరే నిర్ణయించండి. అవసరమైతే మొహమాటం లేకుండా నేను పనిలో ఉన్నాను, మరోసారి కలుద్దామని చెప్పడం నేర్చుకోండి. అలా చెప్పడం వల్ల ఆ బంధం పోతుందేమో అని భయపడకండి. మీ ప్రశాంతతను గౌరవించని బంధం మీకసలు అవసరమా? ఆలోచించండి. మిత్రులారా, ఈ ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఏది అని ఎవరినైనా అడిగితే చాలామంది వెంటనే డబ్బు అని సమాధానం చెబుతారు. కాని అది పూర్తిగా తప్పు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కాని ఒక్కసారి గడిచిన సమయం ఏ కోటి రూపాయలిచ్చినా తిరిగి రాదు. మీ ఇంట్లోకి పిలవకుండా వచ్చే వ్యక్తులు కేవలం మీ సోఫాలో కూర్చోవడం లేదు, వారు మీ జీవితంలోని అత్యంత విలువైన గంటలను దొంగిలిస్తున్నారు. దీనినే సమయపు దొంగతనం అంటారు. మీరు గమనించారా? మీరు ఏదైనా ముఖ్యమైన ఆఫీస్ పనిలో ఉన్నప్పుడు, లేదా మీ పిల్లలకు పాఠాలు చెబుతున్నప్పుడు, లేదా రేపటి భవిష్యత్తు గురించి ఒక ప్రణాళిక వేసుకుంటున్నప్పుడు హఠాత్తుగా ఎవరో ఒకరొచ్చి "ఏం చేస్తున్నావ్? ఊరికే పలకరిద్దామని వచ్చా" అంటూ కూర్చుంటారు. ఆ పలకరింపు కాస్త గంటల కొద్దీ వ్యర్థమైన ముచ్చట్లుగా మారుతుంది. ఆచార్య చాణక్యుడు ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పారు: కాలం ఎవరికోసమూ ఆగదు, సమయాన్ని వృధా చేసే వ్యక్తిని కాలం మట్టిలో కలిపేస్తుంది. ఆలోచించండి మిత్రులారా, ఒక వ్యక్తి మీ ఇంట్లో కూర్చొని 2 గంటలు అనవసరమైన మాటలు మాట్లాడారంటే వారు మీ నుండి కేవలం 120 నిమిషాలు తీసుకోలేదు. ఆ 2 గంటల్లో మీరు సంపాదించగలిగిన ధనాన్ని, మీరు పొందగలిగిన జ్ఞానాన్ని, లేదా మీ కుటుంబంతో గడపాల్సిన నాణ్యమైన సమయాన్ని వారు శాశ్వతంగా తుడిచిపెట్టేశారు. ఈ సమయపు దొంగలు చేసే అతిపెద్ద నష్టమేమిటో తెలుసా? మీ ఏకాగ్రత దెబ్బతినడం. మనస్తత్వశాస్త్రం ప్రకారం ఒక పనిని శ్రద్ధగా చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరో వచ్చి ఆపివేస్తే మళ్లీ అదే శ్రద్ధతో ఆ పనిని మొదలుపెట్టడానికి మెదడుకు కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. ఇలా రోజుకు 2-3 సార్లు జరిగితే మీ ప్రొడక్టివిటీ 0 అయిపోతుంది. దీనివల్ల మీ వ్యాపారంలో నష్టాలు రావచ్చు, ఉద్యోగంలో ఒత్తిడి పెరగవచ్చు. చివరికి మీరు ఆర్థికంగా వెనుకబడిపోవడానికి ప్రధాన కారణం మీ ఇంట్లోకి వచ్చే ఈ అనవసర వ్యక్తులే అవుతారు. మరో చేదు నిజమేమిటంటే, ఈ వ్యక్తులు మీ సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారో తెలుసా? ఎందుకంటే వారికి సొంతంగా ఎలాంటి లక్ష్యాలు ఉండవు, వారి జీవితంలో ఎలాంటి క్రమశిక్షణ ఉండదు. అందుకే వారు తమ ఖాళీ సమయాన్ని చంపడానికి మీ ఇంటిని ఒక వేదికగా వాడుకుంటారు. తమ జీవితాన్ని పాడు చేసుకోవడమే కాకుండా మీ భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారు. మరి దీనికి పరిష్కారమేమిటి? మిత్రులారా, మీ సమయానికి మీరే యజమాని కావాలి. ఎవరైనా వచ్చినప్పుడు "క్షమించండి, నేనొక ముఖ్యమైన పనిలో ఉన్నాను, మనం వీలు చూసుకుని మాట్లాడుకుందాం" అని మొహమాటం లేకుండా చెప్పండి. నిజమైన మిత్రులు మీ సమయాన్ని గౌరవిస్తారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారే మీ సమయాన్ని వృధా చేయడానికి ప్రయత్నిస్తారు. గుర్తుంచుకోండి, మీరు ఖాళీగా ఉన్నారని లోకానికి తెలిస్తే ప్రతి ఒక్కరూ మీ ప్రశాంతతను వాడుకోవడానికి వస్తారు. మీరు బిజీగా ఉన్నారని, మీకంటూ ఒక లక్ష్యముందని నిరూపించుకోండి. అప్పుడు మాత్రమే మీకు, మీ ఇంటికి గౌరవం దక్కుతుంది. సమయం దైవస్వరూపం. దాన్ని వృధా చేయడమంటే మీ అభివృద్ధిని మీరే అడ్డుకోవడం. మిత్రులారా, ఇప్పటివరకు మనం స్వేచ్ఛ, ప్రశాంతత మరియు సమయం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం చర్చించబోయే విషయం మీ ఆత్మగౌరవానికి మరియు అస్తిత్వానికి సంబంధించినది. అదే నిర్ణయాధికారం. మీరెప్పుడైలా గమనించారా? మీ ఇంట్లోకి పిలవకుండా పదే పదే వచ్చే వ్యక్తులు కేవలం సోఫాలో కూర్చుని టీ తాగి వెళ్లడం లేదు. మెల్లమెల్లగా
వారు మీ ఇంటి విషయాల్లో, మీ వ్యక్తిగత నిర్ణయాల్లో తలదూర్చడం మొదలుపెడతారు. మీరీ ఫర్నిచర్ ఇక్కడెందుకు పెట్టారు? మీ అబ్బాయిని ఆ స్కూల్లో ఎందుకు చేర్పించారు? ఈ పండక్కి అంత ఖర్చు అవసరమా? అంటూ అడగకుండానే ఉచిత సలహాలివ్వడం ప్రారంభిస్తారు. ఇక్కడే మీ పతనం మొదలవుతుంది. ఆచార్య చాణక్యుడు ఒక అద్భుతమైన హెచ్చరిక చేశారు. ఎక్కడైతే అడగకుండా సలహాలివ్వబడతాయో అక్కడ నిర్ణయాలు తీసుకునే శక్తి బలహీనపడుతుంది. పరుల జోక్యం పెరిగిన ఇల్లు పునాదులు లేని గోడలా కూలిపోతుంది. ఆలోచించండి మిత్రులారా, మీ ఇల్లు మీ రాజ్యం. అక్కడ ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, మీ సంపాదన ఎలా ఖర్చు పెట్టాలి అనేది నిర్ణయించాల్సింది మీరు మరియు మీ జీవిత భాగస్వామి మాత్రమే. కాని ఈ నిరంతర అతిథులు మీ ఆలోచనల్లో తెలియకుండానే సందేహాలు నింపుతారు. వారు చెప్పే చిన్న సలహా మీ మనసులో ఒక అభద్రతను విత్తుతుంది. దీనివల్ల మీరు మీ స్వంత వివేకాన్ని నమ్మడం మానేసి పక్కవారు ఏమనుకుంటారో లేదా వారు చెప్పింది నిజమేనేమో అనే భయంలో బతుకుతారు. ఈ వ్యక్తులు మీ నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తారో తెలుసా? వీరు మీ బలహీనతలను గమనిస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులతో ఏదైనా చర్చించుకుంటున్నప్పుడు వీరు మధ్యలో దూరి ఒకరి పక్షం వహించి మరొకరిని తప్పుగా చూపిస్తారు. మెల్లమెల్లగా మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న నిర్ణయానికి వీరి అనుమతి లేదా సలహా అవసరమనే భ్రమను కల్పిస్తారు. చివరికి ఏమవుతుందో తెలుసా? మీ ఇంట్లో మీరు యజమానిగా కాకుండా ఒక మేనేజర్లా మారిపోతారు. అంటే నిర్ణయాలు ఎవరో తీసుకుంటారు, కానీ వాటి వల్ల వచ్చే నష్టాలను మాత్రం మీరు అనుభవిస్తారు. ఇది కేవలం మీ వ్యక్తిత్వానికే కాదు, మీ కుటుంబ గౌరవానికి కూడా పెద్ద దెబ్బ. మరి దీనికి పరిష్కారమేమిటి? మిటుల్లారా, మీ ఇంటి గుమ్మం దగ్గరే ఒక స్పష్టమైన గీత గీయండి. ఎవరైనా మీ వ్యక్తిగత విషయాల్లో సలహాలిస్తుంటే నవ్వుతూనే "ధన్యవాదాలు, మా ఇంటి విషయాలు మేము చూసుకోగలం" అని సున్నితంగా కాని గట్టిగా చెప్పండి. మీ నిర్ణయాల్లో ఇతరులకు అనవసర భాగస్వామ్యం ఇవ్వకండి. మీ ఇల్లు పవిత్రమైనది. అక్కడ మీ మాటే శాసనం కావాలి. గుర్తుంచుకోండి, సలహాలిచ్చేవారు మీ కష్టాల్లో తోడుండరు. మీ ఇల్లు విచ్ఛిన్నమైనప్పుడు వారు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోతారు. కాబట్టి మీ ఇంటి స్టీరింగ్ మీ చేతుల్లోనే ఉంచుకోండి. మిత్రులారా, ఇప్పటివరకు మనం స్వేచ్ఛ, ప్రశాంతత, సమయం మరియు నిర్ణయాధికారం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మనం చర్చించబోయే విషయం మీ జీవితానికే పునాది వంటిది. అదే భార్యాభర్తల సంబంధం. ఒక ఇల్లు నందనవనంలా ఉండాలన్నా లేదా నరకంలా మారాలన్నా దానికి కారణం ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అవగాహన. కానీ మీ ఇంట్లోకి పిలవకుండా పదే పదే వచ్చే వ్యక్తులు మీ అనుమతి లేకుండానే మీ వైవాహిక జీవితంలోకి చొరబడుతున్నారు. వారు కేవలం అతిథులుగా రావడం లేదు, మీ మధ్య ఒక అదృశ్య గోడను నిర్మించే శిల్పులుగా మారుతున్నారు. మీరెప్పుడైనా గమనించారా? ఆ వ్యక్తి మీ ఇంటికి రాకముందు మీరు ప్రశాంతంగా ఉండేవారు. కానీ వారు వెళ్ళిన తర్వాత మీ భాగస్వామిపై మీకు తెలియని కోపం లేదా అనుమానం మొదలవుతుందా? ఆచార్య చాణక్యుడు ఒక భయంకరమైన నిజాన్ని చెప్పారు. పాము ఉన్న ఇంట్లో నివసించడం ఎంత ప్రమాదకరమో, పరాయి వ్యక్తుల జోక్యం ఉన్న సంసారంలో ఉండటం అంతకంటే ప్రమాదకరం. ఎందుకంటే పాము ఒక్కసారి కాటేస్తుంది, కానీ ఈ వ్యక్తులు ప్రతిరోజూ మీ మనస్సులో విషం నింపుతారు. ఆలోచించండి మిత్రులారా, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది అత్యంత గోప్యత. కానీ ఈ నిరంతర అతిథులు మీ వ్యక్తిగత సంభాషణలను గమనిస్తారు. మీరు మీ భార్యతోనో భర్తతోనో ఏదైనా సరదాగా అంటున్నప్పుడు లేదా చిన్నగా విమర్శిస్తున్నప్పుడు వారు వెంటనే ఒక పక్షం వహిస్తారు. "చూడు, ఆయన నిన్ను అందరి ముందు ఎలా అంటున్నారో" అని భార్యకు, లేదా "ఆమెకు నీపై గౌరవం లేదు చూశావా" అని భర్తకు నూరిపోస్తారు. వారు చెప్పేది మీకు సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ నిజానికి వారు మీ మధ్య ఉన్న నమ్మకాన్ని తుడిచిపెట్టేస్తున్నారు. ఈ వ్యక్తులు మీ జీవితంలోకి ఎలా ప్రవేశిస్తారో తెలుసా? వీరు మీ సాన్నిహిత్యాన్ని దెబ్బతీస్తారు. భార్యాభర్తలు కూర్చుని రేపటి గురించి కలలు కనే సమయంలో వీరు మధ్యలో వచ్చి కూర్చుంటారు. మీరు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేరు. మెల్లగా మీ మధ్య ఉండాల్సిన సంభాషణలు తగ్గిపోతాయి. ఒకరోజు మీకనిపిస్తుంది మీ భాగస్వామి కంటే ఈ బయటి వ్యక్తే మీకు బాగా అర్థమవుతున్నారని. ఇక్కడే మీ సంసారం విచ్ఛిన్నం కావడం మొదలవుతుంది. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి తన భాగస్వామితో పంచుకునే రహస్యాలు గడప దాటి బయటకు వెళ్ళకూడదు. కానీ ఈ వ్యక్తులు మీ ఇంటి రహస్యాలను సేకరించి
వాటిని ఆయుధాలుగా మారుస్తారు. మీ బలహీనతలను తెలుసుకుని మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచి ఆనందిస్తారు. మరి దీనికి పరిష్కారమేమిటి? మిత్రులారా, మీ బెడ్రూమ్ విషయాలను, మీ ఆర్థిక విషయాలను, మీ గొడవలను ఎప్పుడూ మూడవ వ్యక్తి ముందు ప్రస్తావించకండి. ఎవరైనా మీ భాగస్వామి గురించి చెడుగా చెబుతుంటే అక్కడికక్కడే వారిని అడ్డుకోండి. మా ఇద్దరి మధ్య సమస్యలు మేము పరిష్కరించుకోగలం, మీ జోక్యం అవసరం లేదు అని చెప్పే ధైర్యం చెయ్యండి. గుర్తుంచుకోండి, బయటి వ్యక్తులు వస్తారు, వెళతారు, కానీ మీ జీవితాంతం తోడుండేది మీ భాగస్వామి మాత్రమే. పరాయి వ్యక్తుల కోసం మీ పవిత్రమైన బంధాన్ని బలి ఇవ్వకండి. మీ సంసారం ఒక పవిత్రమైన కోట కావాలి, అందులో మూడవ వ్యక్తికి తావుండకూడదు. మిత్రులారా, ఇప్పటి వరకు మనం మన గురించి, మన బంధాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మనం చర్చించబోయే విషయం మన ప్రాణం కంటే మిన్న అయిన మన పిల్లల భవిష్యత్తు. పిల్లలు పసిమనసుల వంటివారు, తెల్ల కాగితం వంటివారు. మనం వారిపై ఏం రాస్తే అదే వారి జీవితమవుతుంది. కాని మీ ఇంట్లోకి పిలవకుండా వచ్చే వ్యక్తులు మీ పిల్లల మనసులపై తెలియకుండానే విషపు చుక్కలు చల్లుతున్నారు. మీరు గమనించారా? ఆ బయటి వ్యక్తులు మీ ఇంట్లో కూర్చుని మాట్లాడే ప్రతి మాట, వారు చేసే ప్రతి చేష్ట మీ పిల్లలు నిశితంగా గమనిస్తున్నారు. పిల్లలు మనం చెప్పే మాటల కంటే మనం చేసే పనులనే ఎక్కువగా అనుకరిస్తారు. ఆ వ్యక్తులు మీ ఇంట్లో కూర్చుని ఇతరులను విమర్శిస్తున్నప్పుడు, అబద్ధాలు చెబుతున్నప్పుడు మీ పిల్లల సబ్కాన్షియస్ మైండ్లో అదే సరైన ప్రవర్తన అని ముద్రపడిపోతుంది. ఆచార్య చాణక్యుడు ఒక అద్భుతమైన సూత్రం చెప్పారు. 5 సంవత్సరాల వరకు పిల్లలను ప్రేమించాలి, 10 ఏళ్ల వరకు క్రమశిక్షణలో ఉంచాలి, కానీ 16 ఏళ్లు వచ్చాక వారిని స్నేహితుల్లా చూడాలి. ఈ ప్రయాణంలో బయటి వ్యక్తుల నీడ వారిపై పడకుండా చూసుకోవడం తల్లిదండ్రుల ప్రథమ కర్తవ్యం. ఆలోచించండి మిత్రులారా, మీ పిల్లలు చదువుకోవాల్సిన సమయంలో లేదా వారు ప్రశాంతంగా ఆడుకోవాల్సిన సమయంలో ఈ నిరంతర అతిథులు వచ్చి మీ హాల్లో కూర్చుని గొడవలు చేస్తూ పెద్దగా మాట్లాడుతుంటే మీ పిల్లల ఏకాగ్రత ఏమవుతుంది? వారు చదువుపై దృష్టి పెట్టలేరు. అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఈ వ్యక్తులు మీ పిల్లలను వారి పిల్లలతో పోల్చడం మొదలు పెడతారు. మావాడు ఇంత బాగా చదువుతున్నాడు, మీవాడు ఎందుకు వెనకబడ్డాడు అని అడుగుతారు. ఈ ఒక్క మాట మీ బిడ్డ ఆత్మవిశ్వాసాన్ని భూస్థాపితం చెయ్యడానికి సరిపోతుంది. ఈ వ్యక్తులు మీ పిల్లలకిచ్చే సలహాలు ఇంకా భయంకరంగా ఉంటాయి. మీకు తెలియకుండానే మీ నాన్న చాలా కోపిష్టి కదా, లేదా మీ అమ్మకు ఏమీ తెలియదు అని వారి మనసుల్లో మీపైనే అసహ్యాన్ని పెంచుతారు. దీనివల్ల రేపు మీ పిల్లలు మీ మాట వినకపోతే దానికి కారణం మీ పెంపకం లోపం కాదు, మీ ఇంట్లో తిష్టవేసిన ఈ బయటి వ్యక్తుల ప్రభావం. చాణక్యనీతి ప్రకారం ఒక కుమారుడు లేదా కుమార్తె చెడు మార్గంలో వెళుతున్నారంటే దానికి ప్రధాన కారణం వారి చుట్టూ ఉండే వాతావరణం. మీ ఇళ్ళు పవిత్రంగా క్రమశిక్షణతో ఉండాలి, కానీ అందరికీ ద్వారాలు తెరిచి ఉంచడం వల్ల మీ పిల్లలు తప్పుడు వ్యక్తుల అలవాట్లను, వారి భాషను, వారి నెగటివ్ ఆలోచనలను నేర్చుకుంటున్నారు. మరి దీనికి పరిష్కారమేమిటి? మిత్రులారా, మీ పిల్లల చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం తల్లిదండ్రుల ప్రథమ బాధ్యత. మీ పిల్లల ముందు ఇతరులతో గంటల కొద్దీ వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. ఎవరైనా మీ పిల్లలను తక్కువ చేసి మాట్లాడుతుంటే వెంటనే వారిని అడ్డుకోండి. మీ పిల్లల ఏకాంతాన్ని గౌరవించండి. మా పిల్లలు చదువుకుంటున్నారు, ఇప్పుడు మాట్లాడటం వీలుపడదు అని మొహమాటం లేకుండా చెప్పండి. గుర్తుంచుకోండి, మీరు ఈ రోజిచ్చే అతిమర్యాద మీ పిల్లల భవిష్యత్తును బలి తీసుకుంటుంది. మీ బిడ్డ ఎదుగుదల కంటే ఆ అతిథి సంతోషం ముఖ్యం కాదు. మీ పిల్లల చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉండండి. మిత్రులారా, ఇప్పటివరకు మనం స్వేచ్ఛ, ప్రశాంతత మరియు కుటుంబ బంధాల గురించి మాట్లాడుకున్నాం. కాని ఇప్పుడు మనం చర్చించబోయే విషయం మీ మనుగడకు పునాది వంటిది. అదే మీ సంపాదన మరియు ఆర్థిక రహస్యాలు. మీరెప్పుడైనా గమనించారా? మీ ఇంట్లోకి పదే పదే వచ్చే వ్యక్తులు కేవలం మీ ముచ్చట్లు వినడానికి రావడం లేదు. వారి కళ్ళు మీ ఇంటి మూలమూలలా గమనిస్తుంటాయి. మీరు కొన్న కొత్త వస్తువు, మీరు వేసుకున్న కొత్త నగలు,
చివరికి మీ వంటింట్లో ఉండే సరుకుల నిల్వ వరకు ప్రతీదీ వారి మెదడులో లెక్కించబడుతుంది. మీరు వారికి నేరుగా చెప్పకపోయినా మీ జీవనశైలిని బట్టి మీ దగ్గర ఎంత డబ్బుందో వారు ఒక అంచనాకు వచ్చేస్తారు. ఇక్కడే మీ పతనం మొదలవుతుంది. ఆచార్య చాణక్యుడు ఒక కఠినమైన సత్యాన్ని చెప్పారు. ధనాన్ని, సంపాదనను ఎప్పుడూ అత్యంత రహస్యంగా ఉంచాలి. ఎందుకంటే ఈ సమాజం మీ దగ్గర డబ్బుంటే అసూయపడుతుంది, డబ్బు లేకపోతే హేళన చేస్తుంది. ఈ రెండూ మీ వినాశనానికే దారితీస్తాయి. ఆలోచించండి మిత్రులారా, మీ ఇంటికి వచ్చే వ్యక్తి మీ ఆర్థిక పరిస్థితిని గమనించినప్పుడు 2 రకాల ప్రమాదాలున్నాయి. ఒకటి, మీరు వారికంటే ధనవంతులని తెలిస్తే వారిలో అసూయ పుడుతుంది. ఆ అసూయ వల్ల వారు మీకు తెలియకుండానే మీ పనులను చెడగొట్టడానికి లేదా మీపై నెగటివ్ ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తారు. రెండోది, మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారు మీకిచ్చే గౌరవాన్ని వెంటనే తగ్గించేస్తారు. సమాజంలో మిమ్మల్ని ఒక అమాయకుడిలా లేదా చేతకానివాడిలా చిత్రీకరిస్తారు. ఈ వ్యక్తులు మీ ఆర్థిక రహస్యాలను ఎలా తెలుసుకుంటారో గమనించారా? వీరు చాలా తెలివిగా ఆత్మీయత ముసుగులో ప్రశ్నలు వేస్తారు. ఏంటి విశేషాలు? జీతం పెరిగిందా? ఆ స్థలం అమ్మేశారా? పిల్లల పెళ్లికి ఎంత పొదుపు చేశారు అని అడుగుతారు. మీరు మొహమాటానికి పోయి నిజం చెబితే మరుసటి రోజే ఆ విషయం 10 మందికి తెలుస్తుంది. చాణక్యనీతి ప్రకారం మీ ఆర్థిక బలహీనతలు ఎప్పుడూ ఇతరులకు తెలియకూడదు. మీ ఇంటికి అడగకుండా వచ్చే వ్యక్తులు మీ శత్రువుల కంటే ప్రమాదకరం. ఎందుకంటే వీరు మీ ఇంట్లో ఉంటూనే మీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తారు. మీ దగ్గర డబ్బుందని తెలిస్తే అవసరం లేకపోయినా అప్పులు అడుగుతారు. ఇవ్వకపోతే మీపై లేనిపోని అపనిందలు వేస్తారు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? మిత్రులారా, మీ ఇంట్లో అందరికీ మీ బ్యాంక్ బ్యాలెన్సు లేదా మీ ఆస్తుల వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీ ఆర్థిక విషయాల గురించి అడిగితే దేవుడి దయవల్ల గడిచిపోతోంది అని క్లుప్తంగా చెప్పి విషయాన్ని మార్చేయండి. మీ ఇంటికి వచ్చే వ్యక్తుల ముందు ఖరీదైన వస్తువులను ప్రదర్శించి గొప్పలు చెప్పుకోకండి. మీ సంపాదనలో అభివృద్ధి ఉండాలంటే మీ ఆర్థిక విషయాలను గోప్యంగా ఉంచడం నేర్చుకోవాలి. గుర్తుంచుకోండి, మీ సంపాదన మీ కష్టం, మీ రక్తం చిందించి సంపాదించిన ఫలితం. దాన్ని ఇతరుల అసూయకు బలి ఇవ్వకండి. మీ ఆర్థిక రహస్యాలు మీ గడప దాటకుండా చూసుకోండి. అప్పుడే మీరు సురక్షితంగా ఉంటారు. మిత్రులారా, ఇప్పటివరకు మనం స్వేచ్ఛ, ప్రశాంతత, పిల్లలు మరియు ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మనం చర్చించబోయే విషయం మీ ప్రాణం కంటే విలువైనది. అదే మీ గౌరవం మరియు సామాజిక ప్రతిష్ఠ. మీరెప్పుడైనా గమనించారా? మీ ఇంట్లో కూర్చొని మీతో కలిసి భోజనం చేసి మీ ఆతిథ్యాన్ని పొందిన వ్యక్తులే బయట 10 మందిలో కూర్చున్నప్పుడు మీ గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటారా? మీరు వారికి చూపించిన ప్రేమను, మీరిచ్చిన గౌరవాన్ని వారు ఆయుధాలుగా మార్చుకొని మీ వెనుక గోతులు తవ్వుతుంటారా? దీనినే ఆచార్య చాణక్యుడు వెన్నుపోటు అని పిలిచారు. మీరు మీ ఇంటి తలుపులు తెరిచి వారిని అదుపు లేకుండా రానివ్వడం ద్వారా మీ పరువును బజారున పెట్టడానికి వారికే ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆచార్య చాణక్యుడు ఒక భయంకరమైన నిజాన్ని చెప్పారు. లోపల విషం పెట్టుకొని పైన పాలు కురిపించే వ్యక్తులతో స్నేహం చెయ్యడం పాముకు పాలు పోయడం లాంటిది. వారు సమయం చూసి మిమ్మల్ని కాటేస్తారు. వారి అతివినయం వెనుక ఒక భయంకరమైన కుట్ర దాగి ఉంటుంది. ఆలోచించండి మిత్రులారా, ఈ పిలవని అతిథులు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు వారు కేవలం సోఫాలో కూర్చోరు. వారి కళ్ళు మీ ఇంట్లోని చిన్న చిన్న లోపాలను వెతుకుతుంటాయి. మీ భార్యాభర్తల మధ్య జరిగిన ఒక చిన్న వాదనను వారు చూస్తే బయట దాన్ని ఒక పెద్ద యుద్ధంగా చిత్రీకరిస్తారు. మీ ఇంట్లో ఒక వస్తువు లేకపోతే దాన్ని మీ పేదరికంగా ప్రచారం చేస్తారు. మీరు వారికి చెప్పిన మీ వ్యక్తిగత రహస్యాలను వారు మసాలా అద్ది ఊరంతా చాటింపు వేస్తారు. ఈ అపనిందల ప్రచారం ఎలా జరుగుతుందో తెలుసా? వీరు నేరుగా మీ ముందు ఏమీ అనరు, కానీ మీ బంధువులు, స్నేహితుల దగ్గరకు వెళ్ళి, పాపం వారింట్లో పరిస్థితి ఏమీ బాలేదు, వారి పిల్లలు దారి తప్పుతున్నారు అంటూ సానుభూతి నటించి మీ పరువు తీస్తారు. మీరు ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న గౌరవం ఒక్క రోజులో మట్టిలో కలిసిపోవడానికి ఈ వ్యక్తులు చాలు.
చాణక్యనీతి ప్రకారం శత్రువు ముందు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం, కానీ స్నేహితుడి ముసుగులో వచ్చే శత్రువు మన ఇంట్లోనే ఉంటాడు. వీరు మీ బలహీనతలను తెలుసుకొని మీరు ఎదగకుండా సమాజంలో మీ ప్రతిష్టను దెబ్బతీస్తారు. మీ విజయాలను చూసి లోపల అసూయతో రగిలిపోతూ పైన మాత్రం అబద్ధపు పొగడ్తలు కురిపిస్తారు. మనిషి తన మనసు దేనినైతే చూడాలనుకుంటుందో దానినే చూస్తాడు. మనసు ముందే కుటిలంగా ఉంటే అతనికి ప్రతిచోటా చెడు మాత్రమే కనిపిస్తుంది. మరి దీనికి పరిష్కారమేమిటి? మిత్రులారా, అందరికీ ఆత్మీయులుగా ఉండటం మంచిదే, కాని అందరికీ అన్నీ చెప్పేయడం మూర్ఖత్వం. మీ ఇంటి గుట్టు ఎప్పుడూ రట్టు చేయకండి. ఎవరైనా ఇతరుల గురించి మీ దగ్గర చెడుగా మాట్లాడుతుంటే గుర్తుంచుకోండి, రేపు మీ గురించి కూడా ఇతరుల దగ్గర అలాగే మాట్లాడతారు. అలాంటి వారిని మీ గడప లోపలికి రానివ్వకండి. గుర్తుంచుకోండి, పరువు అనేది పోతే తిరిగి రాదు. మీ ఇంటి గౌరవాన్ని మీరే కాపాడుకోవాలి. మీ రహస్యాలను ఒక కోట గోడల మధ్య దాచి ఉంచండి. సమాజంలో మీ పరువు పోతే మీరు ప్రతి ఇంటికి వెళ్లి సంజాయిషీ ఇచ్చుకోలేరు. అందుకే మీ అమాయకత్వం మీ పరువును మట్టిలో కలపకుండా చూసుకోండి. మిత్రులారా, ఇప్పటివరకు మనం స్వేచ్ఛ, ప్రశాంతత, ఆర్థిక మరియు సామాజిక నష్టాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మనం చర్చించబోయే విషయం మీ ప్రాణాలకు మరియు మీ ఆస్తులకు సంబంధించినది. అదే మీ ఇంటి భద్రత. మీరెప్పుడైనా గమనించారా? మీ ఇంటికి పదే పదే వచ్చే వ్యక్తులు కేవలం సోఫాలో కూర్చుని టీ తాగి వెళ్లడం లేదు. వారి కళ్ళు మీ ఇంటి భౌతిక స్థితిని కూడా గమనిస్తుంటాయి. మీరు నగలు ఎక్కడ పెడుతున్నారు, మీ బీరువా తాళాలు ఎక్కడ ఉంటాయి, మీరు ఎప్పుడు ఇంట్లో ఉంటారు, ఎప్పుడు ఊరికి వెళతారు, ఇలాంటి అతి ముఖ్యమైన సమాచారం వారికి తెలియకుండానే చేరిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే, మీరు పిలవకుండానే మీ ఇంట్లోకి అడుగుపెట్టే ఈ వ్యక్తులు మీ ఇంటికి అదృశ్య వేగులు లాంటివారు. ఆచార్య చాణక్యుడు ఒక కఠినమైన హెచ్చరిక చేశారు. శత్రువు కోట బయట ఉంటే ప్రమాదం తక్కువ, కానీ లోపల ఉంటే కోట మొత్తం కూలిపోతుంది. మీ ఇంటి రహస్యాలు తెలిసినవాడు మీకు అత్యంత ప్రమాదకరమైన శత్రువు. ఆలోచించండి మిత్రులారా, ఒక దొంగ మీ ఇంటికి నేరుగా వచ్చి దొంగతనం చెయ్యలేడు. అతనికి మీ ఇంటి గురించి సమాచారం కావాలి. ఆ సమాచారాన్ని అందించేది ఎవరో తెలుసా? మీ ఇంట్లోకి నిరంతరం వచ్చే ఈ అతిథులే. ఆ వ్యక్తి చెడ్డవాడు కాకపోయినా అతను బయట ఎవరితోనైనా మాట్లాడుతూ, పాపం వారు రేపు ఊరికి వెళుతున్నారు, ఇంట్లో ఎవరూ ఉండరు అని క్యాజువల్గా చెప్పినా చాలు, అది ప్రమాదకరమైన వ్యక్తుల చెవిన పడవచ్చు. ఇంటి రహస్య సమాచారం ఎప్పుడూ బయటి వ్యక్తుల వల్ల నేరుగా లీక్ కాదు. పదే పదే మీ ఇంటికి వచ్చే వారి ద్వారానే అప్రయత్నంగా బయటకు వెళుతుంది. మీ ఆ చిన్న అజాగ్రత్త మిమ్మల్ని రోడ్డున పడేయవచ్చు. ఈ సమాచార లీకేజ్ ఎలా జరుగుతుందో తెలుసా? వీరు మీ ఇంటి అలవాట్లను గమనిస్తారు. ఏంటి, ఈ మధ్య రాత్రిపూట తాళం వేయడం లేదు అని అడుగుతారు. మీకది సాదాసీదా ప్రశ్నగా అనిపిస్తుంది, కానీ మీ భద్రతా లోపాన్ని వారు గుర్తించేశారని అర్థం. ఏ వస్తువు ఎక్కడ ఉంది, మీరు ఎప్పుడు ఇంట్లో ఉంటారు, ఎప్పుడు ఉండరు అనే విషయాలన్నీ వారు గమనిస్తారు. మీ ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నాయో, మీ ఇంటికి ఎన్ని ద్వారాలున్నాయో ప్రతిదీ వారి మెదడులో రికార్డవుతుంది. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి తన ఇంటి లోపలి రహస్యాలను ఎప్పుడూ మూడవ వ్యక్తికి తెలియనివ్వకూడదు. కానీ మీరు అందరికోసం తలుపులు తెరిచి ఉంచడం ద్వారా మీ భద్రతను మీరే పణంగా పెడుతున్నారు. మీ ఇంట్లో ఎవరైనా లేని సమయం చూసి దొంగతనం జరిగినా లేదా ఏదైనా అపశృతి జరిగినా దానికి కారణం మీ ఇంటి గుట్టు తెలిసిన వ్యక్తులే అయ్యుంటారు. మరి దీనికి పరిష్కారమేమిటి? మిత్రులారా, మీ ఇంటి భద్రతకు సంబంధించిన విషయాలను ఎప్పుడూ ఇతరుల ముందు చర్చించకండి. మీరు ఎప్పుడు ఊరికి వెళుతున్నారో, మీ దగ్గర ఎంత నగదు ఉందో ఎవ్వరికీ చెప్పకండి. మీ బెడ్రూంలోకి లేదా బీరువా ఉండే గదిలోకి బయటి వ్యక్తులను అస్సలు రానివ్వకండి. హాల్ వరకే వారిని పరిమితం చేయండి. దుష్టులు మరియు అసూయపడే వ్యక్తుల నుండి పూర్తిగా దూరం పాటించడమే మీ ఏకైక రక్షణ. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచం చాలా క్రూరమైనది. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని దెబ్బతీసే అవకాశం ఉంది. మీ ఇంటికి గోడలు ఎంత ముఖ్యమో, మీ రహస్యాలకు గోప్యత అంత ముఖ్యం. మీ ఇంటిని ఒక బహిరంగ ఉద్యానవనంలా కాకుండా ఒక సురక్షితమైన కోటలా మార్చుకోండి. మిత్రులారా, ఇప్పటివరకు మనం కంటికి కనిపించే భౌతికమైన, సామాజికమైన నష్టాల గురించి మాట్లాడుకున్నాం. కాని ఇప్పుడు మనం చర్చించబోయే విషయం కంటికి కనిపించదు,
కాని దాని ప్రభావం మీ జీవితంపై, మీ ఆరోగ్యంపై అత్యంత బలంగా ఉంటుంది. అదే ఇంటి శక్తి. మీరెప్పుడైనా గమనించారా? కొందరు వ్యక్తులు మీ ఇంట్లోకి వచ్చి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో అకారణంగా గొడవలు జరగడం, మీకు విపరీతమైన నీరసం రావడం, లేదా మనసు ఎప్పుడూ లేనంత భారంగా అనిపించడం జరుగుతుందా? అది యాదృచ్ఛికమేమీ కాదు. ప్రతి మనిషి తనతో పాటు కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, తన ఆలోచనలను, తన భావోద్వేగాలను మరియు ఒక రకమైన శక్తి తరంగాలను మోసుకొస్తాడు. మీ ఇంట్లోకి పిలవకుండా వచ్చే వ్యక్తులు మీ ఇంటి పవిత్రమైన వాతావరణాన్ని తమ నెగటివ్ వైబ్రేషన్స్తో కలుషితం చేస్తున్నారు. ఆచార్య చాణక్యుడు ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పారు. దుష్టుడి నీడ పడితే పుణ్యం నశిస్తుంది, అసూయపరుడి చూపు పడితే అదృష్టం ఆవిరవుతుంది. మీ ఇల్లు మీ తపస్సు స్థలం, దాన్ని అందరికీ నిలయంగా మార్చకండి. ఆలోచించండి మిత్రులారా, మీ ఇల్లు ఒక దేవాలయం లాంటిది. మీరక్కడ పూజలు చేస్తారు, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారు. కాని మీ ఎదుగుదలను చూసి లోపల అసూయతో రగిలిపోయే వ్యక్తి మీ సోఫాలో కూర్చున్నప్పుడు అతని కళ్లలో ఉండే ఆ దుష్ట దృష్టి మీ ఇంటి గోడల మధ్య నిలిచిపోతుంది. వారు వెళ్ళిపోవచ్చు, కానీ వారు వదిలి వెళ్ళిన ఆ నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోనే ఉంటుంది. దీనివల్ల కారణం లేకుండానే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం, పిల్లలకు అనారోగ్యం కలగడం, ఆర్థికంగా అడ్డంకులు ఎదురవ్వడం జరుగుతాయి. కొందరు వ్యక్తులు వెళ్ళిన తర్వాత ఇల్లు పాడుబడినట్లు అనిపించడం మీరెప్పుడైనా గమనించారా? అది వారు వదిలి వెళ్ళిన చెడు దృష్టి ప్రభావమే. ఈ నెగటివ్ ఎనర్జీ ఎలా పనిచేస్తుందో తెలుసా? వీరు మీ ఇంట్లో కూర్చొని ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతారు, శాపనార్థాలు పెడతారు, లేదా నిరంతరం తమ కష్టాల గురించి ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి మాటలు మీ ఇంటిలోని పాజిటివ్ వైబ్రేషన్స్ను హరించివేస్తాయి. ప్రతి మనిషి తనతో పాటు శరీరాన్ని మాత్రమే కాదు, తన దృష్టిని కూడా తెస్తాడు. మీ ఇంటికి వచ్చే వ్యక్తి లోపల మీపై అసూయపడుతుంటే అతని చెడు ఆలోచనలు మీ ఇంటి వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి తన ఇంటిని ఎప్పుడూ శుద్ధిగా ఉంచుకోవాలి. కేవలం బయటి మురికిని శుభ్రం చేస్తే సరిపోదు, లోపలి నెగటివ్ ఎనర్జీని కూడా రాకుండా చూసుకోవాలి. పిలవని అతిథులు మీ ఇంటి ఎనర్జీ సర్క్యూట్ను బ్రేక్ చేస్తారు. మరి దీనికి పరిష్కారమేమిటి? మిత్రులారా, మీ ఇంటిని ఒక ధర్మశాలలా మార్చకండి. ఎవరైనా వచ్చినప్పుడు మీ మనసుకు ఇబ్బందిగా అనిపిస్తే వారిని మళ్లీ రానివ్వకుండా జాగ్రత్తపడండి. మీ పూజ గదిలోకి, వంటగదిలోకి అందరినీ అనుమతించకండి. మీ ఇంటి పవిత్రతను కాపాడుకోవడానికి మీరు సరిహద్దులు గీసుకోవాలి. ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా దుష్టులు మరియు అసూయపడే వ్యక్తుల నుండి పూర్తిగా దూరం పాటించడమే మీ ఏకైక రక్షణ. గుర్తించుకోండి, మీ ఇల్లు మీ ఆత్మకు విశ్రాంతినిచ్చే చోటు. దాన్ని నెగటివ్ ఆలోచనల చెత్తబుట్టగా మార్చకండి. మీ ఇంటి పవిత్రతను మీరే కాపాడుకోవాలి. మిత్రులారా, ఇప్పటివరకు మనం మానసిక, ఆర్థిక మరియు భద్రతాపరమైన నష్టాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు మనం చర్చించబోయే విషయం సమాజంలో మీకున్న అత్యంత విలువైన ఆస్తి. అదే మీ గౌరవం. మీరెప్పుడైనా గమనించారా? ఏ వస్తువైతే మనకు అతి సులభంగా ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతుందో దానికి మనం ఇచ్చే విలువ చాలా తక్కువగా ఉంటుంది. అదే సూత్రం మనుషులకు కూడా వర్తిస్తుంది. మీ ఇంట్లోకి పిలవకుండానే, అడగకుండానే ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తున్నారంటే దానర్థమేమిటో తెలుసా? సమాజంలో మీకుండాల్సిన గంభీరత తగ్గిపోయింది. మీరు అందరికీ అందుబాటులో ఉండే ఒక వస్తువులా మారిపోయారు. మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చు, మీ సమయాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు అనే ఒక చులకన భావం వారిలో ఏర్పడింది. ఆచార్య చాణక్యుడు ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పారు. అతిగా అందుబాటులో ఉండటం మనిషి గౌరవాన్ని హరిస్తుంది. అడవిలో గంధపు చెక్కలు విరివిగా దొరికితే అక్కడి వారు వాటిని వంటచెరుకుగా వాడుకుంటారు. అలాగే మీ మంచితనం అందరికీ దొరికితే వారు మిమ్మల్ని తక్కువ చేసి చూస్తారు. ఆలోచించండి మిత్రులారా, మీ ఇంటికి ఎవరైనా సమయం సందర్భం లేకుండా వస్తున్నారంటే వారికి మీపై గౌరవం ఉందని మీరు భ్రమపడకండి. నిజమైన గౌరవం ఉన్న వ్యక్తి మీ అనుమతి కోరతాడు, మీ సమయాన్ని అడుగుతాడు. కానీ చెప్పకుండా వచ్చే వ్యక్తి మిమ్మల్ని ఒక లోకువ మనిషిగా చూస్తున్నాడు. మీరు ఏ పనిలో ఉన్నా పర్వాలేదు, మీ ప్రశాంతత పోయినా పర్వాలేదు, తన స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకోవచ్చు అనే అహంకారం అతనిలో ఉంది. పరిమితులు లేని మంచితనం మీ బలహీనత. ఈ సామాజిక విలువ ఎలా పడిపోతుందో తెలుసా? వీరు బయట 10 మందిలో కూర్చున్నప్పుడు వాడింటికి వెళ్లడానికి పర్మిషన్ ఎందుకు, ఎప్పుడు వెళ్ళినా వాడు కాఫీ ఇచ్చి కూర్చోబెడతాడు అని హేళనగా మాట్లాడుకుంటారు.
మీరు చూపే మర్యాదను వారు మీ చేతకానితనంగా ప్రచారం చేస్తారు. మీరు అందరినీ నవ్వుతూ ఆహ్వానిస్తున్న కొద్దీ సమాజంలో మీరొక లైట్ తీసుకునే వ్యక్తిగా మారిపోతారు. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి తన చుట్టూ ఒక అదృశ్యమైన గంభీరతను కలిగి ఉండాలి. రాజు కోటలోకి ఎవరూ అనుమతి లేకుండా ప్రవేశించలేరో మీ జీవితంలో కూడా అలాగే కొన్ని సరిహద్దులుండాలి. ఎవరైతే తనకంటూ ఒక పరిధిని నిర్మించుకోరో ఈ క్రూరమైన ప్రపంచం వారి కోసం ఒక తక్కువ స్థాయి పరిధిని నిర్ణయిస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? మిత్రులారా, మీకంటూ కొన్ని కఠినమైన నియమాలు ఏర్పాటు చేసుకోండి. ఎవరైనా అడగకుండా వస్తే మీరు బిజీగా ఉన్నట్లు మీ ప్రవర్తనతో చూపించండి. ప్రతిసారీ వారికి విందులు వినోదాలు ఏర్పాటు చేయకండి. మీ సమయాన్ని గౌరవించని వ్యక్తి మిమ్మల్ని కూడా గౌరవించడు. మీ సమయం ఎంత విలువైనదో మీ మాటల్లో వారికి అర్థమయ్యేలా చేయండి. మీరు నో చెప్పడం నేర్చుకున్న రోజే సమాజం మిమ్మల్ని గౌరవించడం మొదలుపెడుతుంది. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచం బలవంతుణ్ణి, బిజీగా ఉండేవాణ్ణి గౌరవిస్తుంది. అమాయకుణ్ణి, ఎప్పుడూ ఖాళీగా ఉండేవాణ్ణి వాడుకుంటుంది. మీ ఆత్మగౌరవాన్ని మీరు కాపాడుకుంటేనే మీ పిల్లలకు కూడా ఆ గౌరవం దక్కుతుంది. ప్రపంచం మీకు ఎంత గౌరవం ఇస్తుందంటే మీరు మిమ్మల్ని ఎంత గౌరవించుకుంటారో అంత మాత్రమే. మిత్రులారా, ఇప్పటివరకు మనం స్వేచ్ఛ, గౌరవం మరియు మానసిక ప్రశాంతత గురించి మాట్లాడుకున్నాం. కాని ఈరోజు మనం చర్చించబోయే విషయం మీ జేబుకు, మీ కష్టార్జితానికి సంబంధించినది. అదే అనవసర ఆర్థిక భారం. మీరెప్పుడైనా నెలచివరన కూర్చుని లెక్కేశారా? మీ ఇంటికి పిలవకుండా పదే పదే వచ్చే ఈ వ్యక్తుల వల్ల మీ నెలవారీ బడ్జెట్ ఎంత దెబ్బతింటుందో? వారు కేవలం వచ్చి కాసేపు కూర్చుని వెళ్లడం లేదు. వారు వచ్చిన ప్రతిసారీ మీరిచ్చే టీ, కాఫీలు, స్నాక్స్, భోజనాలు, వీటన్నింటికీ అయ్యే ఖర్చు మీ కష్టార్జితం. ఒక్కసారి వస్తే అది మర్యాద. కాని పదే పదే సమయం, సందర్భం లేకుండా వచ్చే ఈ ఉచిత అతిథుల వల్ల మీ పొదుపు హరించుకుపోతోంది. దీనినే అతిథి భారం అంటారు. ఆచార్య చాణక్యుడు ఒక కఠినమైన ఆర్థిక సత్యాన్ని చెప్పారు. సముద్రం నిండుగా ఉన్న చిన్న చిన్న చిల్లుల వల్ల ఓడ మునిగిపోతుంది. అలాగే మనిషి ఎంత సంపాదించినా అనవసరమైన ఖర్చులను అరికట్టకపోతే దారిద్ర్యం తప్పదు. ఆలోచించండి మిత్రులారా, మీరు మీ పిల్లల చదువుల కోసం లేదా మీ భవిష్యత్తు అవసరాల కోసం ఎంతో జాగ్రత్తగా డబ్బు దాచుకుంటారు. కానీ ఈ పిలవని అతిథులు వచ్చినప్పుడు మర్యాద కోసం మీరు చేసే ఖర్చు మీ బడ్జెట్ను తలకిందులు చేస్తుంది. వారు వచ్చినప్పుడు ఏసీ వెయ్యాలి, ఖరీదైన తినుబండారాలు తేవాలి, ఒకవేళ భోజన సమయమైతే వారికి విందు ఏర్పాటు చెయ్యాలి. ఇవన్నీ మీకు నెలకు వేల రూపాయల అదనపు భారాన్ని మిగిలిస్తున్నాయి. వారు వెళ్లిన తర్వాత ఆ ఖర్చును భరించాల్సింది మీరు మాత్రమే, వారు కాదు. ఈ ఆర్థిక నష్టం కేవలం ఆహారంతోనే ఆగిపోదు, మీ ఇంటి నిర్వహణ కూడా దెబ్బతింటుంది. ఎక్కువ మంది వ్యక్తులు మీ ఇంట్లో తిరుగుతున్న కొద్దీ మీ ఫర్నిచర్ పాడవుతుంది, మీ విద్యుత్ బిల్లు పెరుగుతుంది, మీ ఇంటి శుభ్రత దెబ్బతింటుంది. దీనివల్ల రిపేర్ల ఖర్చు పెరుగుతుంది. చాణక్య నీతి ప్రకారం గృహస్థుడు తన ఆదాయాన్ని చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. ధర్మకార్యాలకు, అతిథులకు ఒక పరిమితి ఉండాలి. కానీ మీ ఇంటికి నిరంతరం వచ్చే ఈ వ్యక్తుల వల్ల ఆ పరిమితి మీ ఆదాయాన్ని మించిపోతోంది. ఇది మీ ఆర్థిక పునాదిని బలహీనపరుస్తుంది. అడగకుండా వచ్చే అతిథికి పెట్టే ఖర్చు పెట్టుబడి కాదు, అది వృధా ఖర్చు. మరి దీనికి పరిష్కారమేమిటి? మిత్రులారా, మర్యాద ఉండాలి, కానీ అది మీ ఆర్థిక స్థితిని దెబ్బతీసేలా ఉండకూడదు. ప్రతి అతిథికి రాజమర్యాదలు చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పిలవకుండా వచ్చేవారికి సాదాసీదాగా ఉండటం నేర్చుకోండి. మీ ఇంటిని ఒక హోటల్లాగా మార్చకండి. మేము ఈ నెల బడ్జెట్ నియంత్రణలో ఉన్నాము లేదా ఇప్పుడు వీలుపడదు అని సూటిగా చెప్పడం వల్ల మీ డబ్బు మాత్రమే కాదు, మీ విలువ కూడా పెరుగుతుంది. గుర్తుంచుకోండి, ఈరోజు మీరు మొహమాటపడి ఖర్చు చేసే ప్రతి రూపాయి రేపు మీ పిల్లల అవసరాలకు అడ్డుపడవచ్చు. కష్టకాలంలో ఈ అతిథులు మీకు ఒక్క రూపాయి కూడా ఇచ్చి ఆదుకోరు. కాబట్టి మీ సంపాదనను మీ కుటుంబం కోసం కాపాడుకోండి. లక్ష్మీదేవి పొదుపు ఉన్న చోట నిలుస్తుంది, వృధా ఖర్చు ఉన్న చోట నుండి వెళ్ళిపోతుంది. మిత్రులారా, ఇప్పటివరకు మనం స్వేచ్ఛ, గౌరవం మరియు డబ్బు గురించి మాట్లాడుకున్నాం. కాని ఇప్పుడు మనం చర్చించబోయే విషయం మీ ప్రాణానికి పునాది వంటిది. అదే మీ ఆరోగ్యం మరియు జీవనశైలి. మీరెప్పుడైనా గమనించారా?
ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవాటు చేసుకోవడం ఎంత కష్టమో దాన్ని పాడు చేయడం అంతకంటే సులభం. మీ ఇంటికి పిలవకుండా వచ్చే ఈ వ్యక్తులు కేవలం మీ సోఫాలో కూర్చోవడం లేదు. వారు మీ నిద్రను, మీ ఆహారపు అలవాట్లను, మీ వ్యాయామ సమయాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్నారు. దీనివల్ల మీ శరీరం మరియు మనస్సు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. దీనినే లైఫ్ స్టైల్ హైజాక్ అంటారు. ఆచార్య చాణక్యుడు ఆరోగ్యానికి సంబంధించి ఒక అద్భుతమైన సూత్రం చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం. క్రమశిక్షణ లేని జీవితం రోగాల నిలయం. మీ ఇంటి ప్రశాంతత మీ జీర్ణక్రియపై కూడా ప్రభావం చూపుతుంది. ఆలోచించండి మిత్రులారా, మీరు రాత్రి 9 గంటలకు భోజనం చేసి 10 గంటలకు నిద్రపోవాలని ఒక నియమం పెట్టుకుంటారు. కానీ సరిగ్గా 9 గంటలకు ఎవరో ఒకరు ఉల్లాసంగా, ఉత్సాహంగా మీ ఇంటికి వస్తారు. మర్యాద కోసం మీరు మీ భోజనాన్ని ఆపుతారు లేదా వారితో కలిసి అర్ధరాత్రి వరకు అనవసరమైన ముచ్చట్లు పెడతారు. ఫలితంగా మీ నిద్ర సమయం తగ్గుతుంది. మరుసటి రోజు ఉదయం మీరు అలసటగా మేల్కొంటారు. దీనివల్ల మీ పని సామర్థ్యం దెబ్బతింటుంది. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ మీకు తెలియకుండానే మీరు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడతారు. ఈ ఆరోగ్య నష్టం కేవలం నిద్రతోనే ఆగిపోదు. ఆహారపు అలవాట్లు కూడా దెబ్బతింటాయి. అతిథి వచ్చినప్పుడు మీరు టీ, బిస్కెట్లు, సమోసాలు లేదా బయటి జంక్ ఫుడ్ ఆర్డర్ చేయాల్సి వస్తుంది. మర్యాద కోసం మీరు కూడా వారితో కలిసి తింటారు. ఇది మీ బరువును పెంచడమే కాకుండా మీ గుండె ఆరోగ్యానికి ముప్పుగా మారుతుంది. మీ ఇంట్లో వ్యాయామం చేద్దామన్నా, యోగా చేద్దామన్నా ఎవరో వస్తారు అనే భయం లేదా వారి ఉనికి మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనివ్వదు. చాణక్య నీతి ప్రకారం మనిషి తన దినచర్యను సూర్యుడితో పాటు ప్రారంభించి సూర్యాస్తమయంతో ముగించాలి. కానీ ఈ నిరంతర అతిథుల వల్ల మీ దినచర్య అస్తవ్యస్తమవుతుంది. మీ శరీరం మీకు సహకరించకపోతే మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు ఏవీ మీకు సుఖాన్నివ్వవు. శరీరమే దేవాలయం. దాన్ని అపవిత్రం చేసే అలవాట్లను, వ్యక్తులను దూరంగా ఉంచడమే నిజమైన క్రమశిక్షణ. మరి దీనికి పరిష్కారం ఏమిటి? మిత్రులారా, మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎవరైనా మీ నిద్ర సమయానికి లేదా భోజన సమయానికి వస్తే వారికి సున్నితంగా మీ నియమాలను వివరించండి. నమస్కారం, మా భోజన సమయం అయ్యింది, రేపు ఉదయం కలుద్దాం అని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. మీ శరీరాన్ని గౌరవించని వ్యక్తులను మీ ప్రాణాల మీదకు పిచ్చుకోవద్దు. గుర్తుంచుకోండి, రేపు మీకు ఆరోగ్యం దెబ్బతిని ఆస్పత్రిలో పడితే ఈ అతిథులు ఎవ్వరూ వచ్చి మీకు సేవ చేయరు. మీ ఆరోగ్యం మీ కుటుంబానికి శ్రీరామరక్ష. కాబట్టి మీ జీవనశైలిని కాపాడుకోండి. ప్రపంచం మీకు ఎంత విలువిస్తుందంటే మీరు మీ ఆరోగ్యానికి ఎంత విలువిస్తారో అంత మాత్రమే. మిత్రులారా, ఇప్పటివరకు మనం స్వేచ్ఛ, గౌరవం, డబ్బు మరియు ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మనం చర్చించబోయే విషయం మీ చుట్టూ అల్లబడే ఒక అదృశ్య వల. అదే సామాజిక రాజకీయం. మీరు ఎప్పుడైనా గమనించారా? మీ ఇంటికి పదే పదే వచ్చే వ్యక్తులు కేవలం మీతో సమయం గడపటానికి రావడం లేదు. వారు ఒక సమాచార సేకరణ ఏజెంట్లులా ప్రవర్తిస్తారు. మీ ఇంట్లో ఎవరు ఎవరితో ఎలా ఉంటున్నారు, మీ అన్నదమ్ముల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, మీ బంధువులలో ఎవరికి ఎవరితో పడదు, ఇలాంటి విషయాలన్నీ వారు చాలా జాగ్రత్తగా సేకరిస్తారు. ఆ తర్వాత వారు చేసే పని అత్యంత భయంకరమైనది. అదే విభజించి పాలించు. మీ సొంత మనుషుల మధ్యే వారు గోడలు కడతారు. దీనినే ఇంటి రాజకీయం అంటారు. ఆచార్య చాణక్యుడు రాజకీయాల గురించి ఒక అద్భుతమైన హెచ్చరిక చేశారు. శత్రువు కోట బయట ఉంటే యుద్ధం చెయ్యవచ్చు, కానీ శత్రువు మీ ఇంట్లోనే ఉండి రాజకీయం చేస్తుంటే మీరు ఓడిపోవడం ఖాయం. నోటితో పొగుడుతూ మనసుతో విషం చిమ్మే వ్యక్తిని నమ్మడమంటే ఆత్మహత్య చేసుకోవడమే. ఆలోచించండి మిత్రులారా, ఈ పిలువని అతిథులు మీ ఇంటికి వచ్చి మీ తమ్ముడి గురించి మీకు అబద్ధాలు చెబుతారు. నీ తమ్ముడు బయట నీ గురించి అలా అన్నాడు తెలుసా అని మీ చెవిలో విషం పోస్తారు. మళ్ళీ అదే వ్యక్తి మీ తమ్ముడి దగ్గరకు వెళ్ళి మీ గురించి చెడుగా చెబుతాడు. ఫలితంగా ఏ పాపం తెలియని మీ ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. మీరు ఒకరి ముఖం ఒకరు చూసుకోరు. కానీ ఈ రాజకీయం చేసిన వ్యక్తి మాత్రం ఇద్దరి దగ్గర మంచివాడిగా చలామణి అవుతుంటాడు. ఈ సామాజిక రాజకీయం ఎలా పనిచేస్తుందో తెలుసా? వీరు మీ బంధువుల మధ్య మిమ్మల్ని ఒంటరిని చేస్తారు.
వారు చాలా అహంకారులు, ఎవరినీ ఇంట్లోకి రానివ్వరు అని ఒక అబద్ధపు ప్రచారం మొదలుపెడతారు. లేదా మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలను బయట పెద్దవిగా చేసి చెబుతారు. దీనివల్ల సమాజంలో మీకున్న ఆదరణ తగ్గిపోతుంది. చివరికి మీరు ఎవ్వరినీ నమ్మలేని స్థితికి చేరుకుంటారు. చాణక్య నీతి ప్రకారం ఒక కుటిలబుద్ధిగల వ్యక్తికి మీ ఇంటి ద్వారాలు తెరవడమంటే మీ నాశనానికి మీరే రహదారి వేయడం. వీరు మీ బలహీనతలను తెలుసుకుని సమయం వచ్చినప్పుడు మీపైనే ఆయుధాలుగా వాడుకుంటారు. మీ ఇంటి ప్రశాంతతను హరించి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురిచేసి ఆనందిస్తారు. దుష్టుల సాంగత్యం వల్ల మీ ఇంటి గౌరవం మాత్రమే కాదు, మీ వంశ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? మిత్రులారా, మీ ఇంటి విషయాలను బయటి వ్యక్తుల దగ్గర చర్చించకండి. ఎవరైనా వచ్చి మీ బంధువుల గురించి లేదా మీ తోబుట్టుల గురించి చెడుగా చెబుతుంటే అక్కడే వారిని ఆపివేయండి. మా కుటుంబ విషయాలు మేము చూసుకోగలం, మాకు మధ్యవర్తులు అవసరం లేదు అని మొహమాటం లేకుండా చెప్పండి. మీ ఇంటి రహస్యాలు మీ గడప దాటకుండా చూసుకోండి. ఎక్కడైతే ఇతరుల చాడీలు వింటారో అక్కడ ప్రశాంతత నిలబడదు. గుర్తుంచుకోండి, రక్తం పంచుకు పుట్టినవారు ఎప్పటికీ మీవారే. బయటి వ్యక్తుల మాటలు విని మీ బంధాలను తెంచుకోకండి. ఈ రాజకీయ క్రీడలో మీరు బలిపశువు కాకండి. మీ ఇల్లు ఒక పవిత్రమైన కోట కావాలి, అందులో మూడవ వ్యక్తికి తావు ఉండకూడదు. మిత్రులారా, ఈ ప్రయాణంలో మనం 14 కారణాలను, మన జీవితాల్లో అడగకుండా వచ్చే వ్యక్తులు సృష్టించే విధ్వంసాన్ని చూశాం. స్వేచ్ఛ నుండి ఆర్థిక స్థితి వరకు, పిల్లల భవిష్యత్తు నుండి భార్యాభర్తల బంధం వరకు ప్రతిదీ ఎలా ప్రభావితమవుతుందో శాస్త్రీయంగా, సామాజికంగా తెలుసుకున్నాం. ఇప్పుడు సమయం వచ్చింది. వీటన్నింటికీ అంతిమ పరిష్కారం ఏమిటి? మీ ఇంటిని ఒక ధర్మశాలలా కాకుండా ఒక సురక్షితమైన కోటలా ఎలా మార్చుకోవాలి? మిత్రులారా, పరిష్కారం బయట లేదు, మీలోనే ఉంది. అదే సరిహద్దులు గీయడం. మీరు ఎవరికైతే తలవంచుతారో వారు మిమ్మల్ని తొక్కుకుంటూ వెళ్తారు. మీరు ఎవరికైతే భయపడతారో వారు మిమ్మల్ని శాసిస్తారు. కానీ మీరు ఎప్పుడైతే మీ విలువను గుర్తించి వద్దు అని చెప్పడం నేర్చుకుంటారో అప్పుడే ప్రపంచం మిమ్మల్ని గౌరవించడం మొదలుపెడుతుంది. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రం ముగింపులో ఒక అద్భుతమైన మాట చెప్పారు: ఆత్మరక్షణే పరమధర్మం. మీ శాంతిని పాడుచేసే వ్యక్తి ఎంతటివాడైనా అతన్ని త్యాగం చేయడంలో తప్పులేదు. ముళ్ల చెట్టు ఇంటి ముందు ఉంటే తీసేయాలి, ఇంటి లోపల ఉంటే నరికేయాలి. ఆలోచించండి మిత్రులారా, మీ జీవితం ఒక యుద్ధక్షేత్రం కాదు, అది ఒక అందమైన తోట. ఆ తోటలోకి అడవి పందులు రాకుండా ఉండాలంటే మీరు కంచె వెయ్యాలి. ఆ కంచె పేరే మొహమాటం లేని నిక్కచ్చితనము. ఎవరైనా అడగకుండా మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు బిజీగా ఉంటే ఆ విషయాన్ని మొహం మీదే చెప్పండి. క్షమించండి, ఇది మా వ్యక్తిగత సమయం, ఇప్పుడు మాట్లాడటం వీలుపడదు అని చెప్పడంలో ఎలాంటి పాపం లేదు. అలా అన్నందుకు వారు బాధపడితే వారు మీ శ్రేయోభిలాషులు ఎంతమాత్రం కాదు. నిజమైన స్నేహితుడు మీ ఏకాంతాన్ని గౌరవిస్తాడు. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి తన ఇంటి గౌరవాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే కఠినంగా మారాలి. మీ ఇంటి గడపను దాటి లోపలికి వచ్చే ప్రతి వ్యక్తికి మీ జీవితంపై హక్కు ఉండకూడదు. మీ బెడ్రూమ్, మీ వంటగది, మీ పూజాగది ఇవి అత్యంత పవిత్రమైనవి. వీటిని అందరికీ ప్రదర్శన వస్తువులుగా మార్చకండి. గడప అంటే కేవలం చెక్క కాదు, అది మీ ఆత్మగౌరవానికి రక్షణ కవచం. మీరు ఎప్పుడైతే ఈ నియమాలను పాటిస్తారో మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి, పిల్లలు క్రమశిక్షణగా పెరుగుతారు, మీ సంపాదనలో అభివృద్ధి వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు మీ సమయానికి విలువ ఇస్తేనే కాలం మీకు విజయాన్నిస్తుంది. మిత్రులారా, ఈ వీడియో మీ కళ్ళు తెరపించిందని, మీలో ఒక కొత్త మార్పును తెచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలా చూడాలో నిర్ణయించేది మీరే. ఎవరైనా మీ ప్రాణానికి సమానమైన ప్రశాంతతను దొంగలిస్తుంటే నిశ్శబ్దంగా భరించడం మూర్ఖత్వం అవుతుంది. వివేకంతో వారిని దూరం పెట్టడమే ఉత్తమ మార్గం. ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు. వీడియోను లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి, మరియు మరిన్ని అద్భుతమైన జీవిత సత్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.